ఈ వార్త నేనే బ్యానర్ వార్త తీసుకోమని చెప్పాను. ఎందుకంటే నా దృష్టికి వచ్చింది, అన్న ఒక్కసారి ముఖ్యమంత్రిని కల్పిస్తారా అని. నేను షాకు. ఇంత పెద్ద అథ్లెట్ ఈ దేశానికి ఘనకీర్తి తీసుకొస్తున్న బిడ్డకు అపాయింట్మెంట్ అంటే 20 సార్లు ట్రై చేసినామన్నా మాకు ఇస్తలేరు అన్న అని చెప్పని అన్నారు. ఇది బాధాకరం. దీప్తి అమ్మ, నువ్వు గొప్పగా ఉండడం కోసం తీన్మార్ మల్లన్న టీం ₹1,00,000 నువ్వు పథకం తెచ్చినా తేకపోయినా నీ కుటుంబానికి ₹1,00,000 సాయం చేయబోతా ఉంది తీన్మార్ మల్లన్న టీం. ఇది మా బాధ్యత. నీలాంటి క్రీడాకారులను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక బిడ్డ ఎంత అవమానాలకు గురైందో కదా, ఎంత అవమానాలకు గురయ్యి ఎంత వేధించినా అమ్మాయిని తల చిన్నగా ఉంటే కోతి అని వేధించి అమ్మాయిని నానా హింస పెట్టిన ఈ దేశ పతాకాన్ని భుజాల మీద వేసుకొని రెపరెపలాడిస్తున్న ఈ బిడ్డకు 100% రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఇంటి స్థలంతో పాటు ఆ కుటుంబానికి ఎందుకంటే మానసిక స్థితి బాగాలేనప్పుడు కొన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆమెకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలని నేను బ్యానర్ వార్తగా తీసుకొచ్చిన. కాబట్టి దీప్తి, నీకు ఎవరేం చేసినా చేయకపోయినా అపాయింట్మెంట్ దొరకలేదు అంటున్నావు తల్లి. నీకు అపాయింట్మెంట్ కోసం ఇంకా నువ్వు మళ్ళీ ఏం అడగకిగా. ఎందుకంటే నీ అపాయింట్మెంట్ కోసం మేము రావాలి. వాస్తవానికి మాకేమైనా సిగ్గు ఉంటే, మాకేమైనా శరం ఉంటే మేమే రావాలి. నేనే వచ్చి నీ పారా ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత నేనే వచ్చి ₹1,00,000 నీ కుటుంబానికి అందజేస్తాను.